హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ వచ్చి బీట్రూట్తో దోశ వేసుకుందాం. చాలా హెల్దీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఇటెక్కాలి. ప్యాన్ ఇటెక్కేలోగా ఒక కప్పు దోసల పిండి తీసుకుందాం. దానిలో కొంచెం బీట్రూట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు. కొంచెం తగినంత సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పింక్ కలర్లో వచ్చేస్తుంది. మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది కదా. పిల్లలు బీట్రూట్ తినడానికి కొంచెం సతాయిస్తూ ఉంటారు. మనం ఇలాగా దోశలాగా వేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. మీటెక్కిందండి. కొంచెం ఆనియన్ రాయాలి. ఇప్పుడు వేసేసుకుందాం. మీరు కావాలంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను. టర్న్ చేసుకుందాం. అంతే కదండి, వెరీ సింపుల్, చాలా ఈజీగా అయిపోయే బీట్రూట్ దోశ మనం ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా బీట్రూట్ దోశ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.